ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. యాప్ ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని యాప్ ఆరోపించింది. ఆరోపణలపై విచారణ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్కు బీజేపీ లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకు ఎల్జీ ఆదేశించారు. అరవింద్ కేజ్రీవాల్ మరికొంతమంది యాప్ నేతల ఇళ్లకు ఏసీబీ అధికారులు బయలుదేరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. యాప్ ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఇక పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు. కళ, ఎన్నికల ఫలితాల వేళ అసలు పరిణామం ఏంటి? ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎక్కడున్నారు? ఏం జరుగుతోంది? శ్రీదేవి, ముఖ్యంగా ఢిల్లీలో హైడ్రామా జరుగుతుందని చెప్పవచ్చు. దాదాపు ఢిల్లీ ఎన్నికలు 5వ తేదీన పోలింగ్ జరిగింది. కానీ నిన్నటి నుంచి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించిన తర్వాత 3 పార్టీల మధ్య కూడా హోరాహోరీ మాటల యుద్ధం జరుగుతుందని చెప్పవచ్చు. కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే ముఖ్యంగా కేజ్రీవాల్ ప్రధానంగా దాదాపు 16 మంది ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు 15 కోట్ల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తామంటూ బీజేపీ ఎరవేసింది అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. నిన్న జరిగినటువంటి తను ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే దీనిపై వెంటనే బీజేపీ స్పందిస్తూ ఏసీపీకి ఫిర్యాదు చేయడం ఇక్కడ చాలా కీలక పరిణామం. అయితే ఏదైతే ఇక్కడ మనకు గవర్నర్ ఉన్నటువంటి ఎల్సీ వెంటనే బీజేపీ ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ని స్వీకరిస్తూ వికే సక్సేనా ఏసీబీని వెంటనే ఆదేశించారు. అసలు నిన్న ఏదైతే బీజేపీ మీద ఆరోపణలు చేశారో, బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో బీజేపీ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఎల్జీ వికే సక్సేనా వెంటనే స్పందిస్తూ దీనిపై వెంటనే ఉన్నటువంటి సమయంలో విచారణ చేపట్టాలి అంటూ కూడా ఏసీబీని ఆదేశించడం జరిగింది. అయితే ఈ పరిణామ క్రమంలోనే వెంటనే ఏసీబీ అధికారులందరూ కూడా హుటాహుటిన అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి బయలుదేరినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ విచారణ చేపట్టాల్సిందిగా ఎల్జీ ఆదేశం ఇవ్వడంతో ఈ రోజు 11 గంటల నుంచి కూడా మొత్తం అంతా కూడా కేజ్రీవాల్ అన్నటువంటి మాటలపైనే అటు కార్యకర్తలు కానీ అందరూ కూడా వారి ఇంటికి చేరుకుంటున్నటువంటి కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఎల్జీ ఇచ్చినటువంటి ఆదేశంతో ఒక్కసారి కూడా అంటే ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయని చెప్పవచ్చు. అయితే రేపు ఉదయం మనకు 8 గంటల నుంచి కూడా ఏదైతే రిజల్ట్ రానున్నటువంటి పర్వంలో ముందుగానే ఇలాంటి ఎల్జీ ఆదేశాలు ఇవ్వడము, తర్వాత మరి కొద్దిసేపట్లో ఏం జరగబోతుంది అంటే ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నట్టు మాత్రం అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీదేవి, అంటే ఇప్పుడు కేజ్రీవాల్ తో పాటు మరికొంతమంది ఇళ్లలో కూడా ఏసీబీ విచారణ జరుపుతున్నారని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ విచారణలో అసలు ఏంటి, ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు, ఎటువంటి విచారణ జరగనుంది? అంటే నిన్న ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 16 మంది ఎమ్మెల్యేలపై 15 కోట్ల రూపాయలను ఎరచూపారన్నటువంటి ఆరోపణలు ఏ విధంగా మీరు దీనిపై స్పందించారు అన్నటువంటిది ఫస్ట్ వారి నుంచి మాత్రం ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకు బీజేపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ఏసీబీ వాళ్ళు బయలుదేరారన్నటువంటి సమాచారం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కూడా సమాచారం అందడంతో ఆ సమయంలో ఏసీబీ వెళ్ళినటువంటి సమయంలో కేజ్రీవాల్ నివాసంలో ఉంటారా లేదా అన్నది తెలియదు. ఇప్పుడు మనకు కొద్దిసేపట్లో ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా దాదాపు ఒక మనకు 10-15 నిమిషాల సమయం అవుతుంది. అయితే వీరు వెళ్ళేటటువంటి సమయంలో కేజ్రీవాల్ అక్కడ ఉంటారా, వీరు ఏ విధంగా
కేజ్రీవాల్ తోటి వీరు ప్రశ్నలు స్పందిస్తారా, లేకపోతే వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ కు అనుగుణంగా వీళ్ళందరినీ కూడా తీసుకొని అంటే కంప్లైంట్ కు ఆధారంగా వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నటువంటి విషయాన్ని మాత్రం మనకు కొద్దిసేపట్లో మనకు సమాచారం రానుంది శ్రీదేవి. థ్యాంక్ యూ.